హాయ్ హలో నమస్తే వెల్కమ్ చిట్టి ఫ్యాన్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేంటో చూస్తున్నారా? ఇది మునగాకండి. మునగాకు దేనికండి అంటారా? చెప్తాను. ఫస్ట్ ఏదేం చేస్తారంటే మీరు తెచ్చుకున్న తర్వాత వన్ డే ముందల బాగా కడిగి నీళ్లు నానబెట్టుకొని ఎండబెట్టుకోవాలండి. లైట్గా ఎండబెట్టుకొని బాగా కడుక్కోవాలి. నానవేసిన తర్వాత ఇట్లా కొంచెం డ్రై అయిన తర్వాత వన్ డే ముందలే చేసుకోవాలండి. కరేపాకు కానీ ఇది చేసుకున్న తర్వాత ఇది మునగాకు దేనికంటే అండి హెల్త్ బెనిఫిట్స్ అండి. ఫస్ట్ ముద్దలో మీరు ఏం చేసినా కానీ అన్నంలో ఫస్ట్ ముద్దలో ఒక ముద్ద తిన్నారంటే మీకు ఫ్యాట్ మొత్తం అన్ని తగ్గిపోతాయి. ఇదేం చేస్తారంటే ఇట్లా తీసుకోవాలి. ఈ చిన్నపిల్లలు ఉన్నారు కదా మన ఇంట్లో, చాలా మంది మునగాకు కరేపాకు తింటారు కదా, వాళ్ళందరికీ ఇది బెనిఫిట్ అనమాట. ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా టేస్టీగా తింటారు. దోశలో కానీ, ఇడ్లీలో కానీ, రైస్లో కానీ, చపాతీలో కానీ అన్నింటిలో తినచ్చండి. చాలా టేస్టీ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మునగాకు ఇట్లా అండి బాండీలో వేసుకొని, ఆయిల్ అసలు వాడకూడదండి, ఆయిల్ అసలు వేయకూడదు. దీనివల్ల మీకు ఏంటంటే ఫ్యాట్ ఉన్నా కానీ, కొలెస్ట్రాల్ ఉన్నా కానీ అన్ని తగ్గిపోతాయి. మోకాలు నొప్పులకి, కంటికి మాత్రం బెస్ట్ అండి రెమెడీ అండి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీ కంటికి మాత్రం. ఇలాగనమాట చూసుకోండి. ఇది మొత్తం కొంచెం పొయ్యి మీద పెట్టి ఇట్లా బాగా రోస్ట్ చేసుకోవాలండి. పొడి అవుతుంది అని అంతవరకు రోస్ట్ చేసుకోవాలి. ఇది మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి, అన్నిట్లో బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దోశల్లో కానీ, ఇడ్లీకి కానీ అన్నిటికీ బాగుంటుందండి. ప్లస్ ఏంటంటే మీకు పెద్దవాళ్ళు బాగా తెలిసిద్దండి మునగాకు దేనికి వాడతారు అని. ఒకసారి కనుక్కోండి. మునగాకు కారం వంగలాల్చి ఈజీగా భలే తింటారు, బాగా తింటారు పెద్దవాళ్ళు మాత్రం. మనకు కూడా చాలా మంచిది. ఈ రోజుల్లో పిల్లల కోసం ఇలా చేస్తే వాళ్ళకి ఏంటంటే కారమే కదా టేస్టీగా ఉందని తినేస్తారు, కానీ దాంట్లో ఏముందని తినరు. ఇలా ఒకసారి ట్రై చేస్తే మాత్రం పిల్లలకి చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయండి. స్పెట్స్ ఉన్న వాళ్ళకి కూడా స్పెట్స్ అనేది ఈజీగా పవర్ తగ్గిపోతుంది. చూసారా? ఇలా రోస్ట్ చేసుకోండి బాగా. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ చాలా మంది 90% పీపుల్లో 100% పీపుల్లో 96% సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చూస్తున్నారండి. 3 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోండి, 3 నుంచి 4. ఘాటు ఎక్కువ ఉండాలంటే 4 టేబుల్ స్పూన్స్, ఘాటు తక్కువ ఉండాలంటే 3 టేబుల్ స్పూన్స్ అనమాట. ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత మీకు దీంట్లో కొంచెం పచ్చిపప్పు, మినపగుళ్ళు, కొంచెం మెంతులండి, మీకు తగినంత మీ టేస్ట్ని బట్టి. ఇలా కొంచెం దూరవచ్చుగా వేపుకోండి. మా వీడియోస్ మాత్రం 100 మంది చూస్తుంటే 100 మంది 96% మాత్రం వితౌట్ సబ్స్క్రైబ్ చేస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కానీ మాకు బెనిఫిట్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని వీడియోస్ చూడాలి. కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయకపోతే మాకు తెలియదు. కొంచెం జీలకర్రండి సరిపోయినంత మీరు చూసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. టేస్ట్ మాకు చాలా బాగుంటుందండి. ఇది మాత్రం రోస్ట్ చేసుకోండి బ్రౌనిష్ వచ్చేంత వరకు. బ్రౌనిష్ అంటే మరీ డార్క్ బ్రౌనిష్ కాదండి, లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి. మొత్తం ఇవన్నీ ఆరపెట్టుకోవాలి. ఫస్ట్ ఇట్లా వేపుకోవడం విడివిడిగా వేపుకోవాలి. దీంట్లోనే మీరు ఏం చేస్తారంటే మిరపకాయలు ఉంటాయి సరే, చిన్న మిరపకాయలండి. మా 10 నుంచి 15 వేసుకున్నాము. మీరు చూసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కారం తక్కువ తినే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. మాకైతే కొంచెం కారం ఎక్కువ తింటాం, ఎందుకంటే గుంటూరులం కదా, అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నాము. 20 వేసుకున్నాము. చిన్న మిరపకాయలు చాలా కారం ఉంటాయి. కారం ఉన్న మాకు దోశల్లో, మాకు టిఫిన్ మాల్లో ఉన్నాం కదా, టిఫిన్ రోజు డైలీ ఉంటుంది కాబట్టి కారం అనేది మేము ఇంట్లోనే చేసుకుంటాం. ఇదే కారం తింటాం, హెల్తీగా ఉంటుంది పిల్లలకి అందరికీ అని చెప్పేసి అని. మా పెద్దోడు అయితే ఈ కారం లేకుండా దోశ తినడం మీకు చాలాసార్లు చెప్పుకుంటాను, మొగల కారం అని చెప్పేసి అనేది ఇట్లాగే చేసేది. ఒకసారి ఇట్లా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. చాలా అంటే చాలా నచ్చింది మీకైతే, గ్యారంటీ చెప్తున్నాను నేను. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ముద్దలో అన్నం తినేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక ముద్దలో కొంచెం ఒక టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ లాగా కొంచెం కారం వేసుకొని, నెయ్యి వేసుకొని ఒక్క ముద్ద తింటే ఫ్యాట్ అనేది ఈజీగా కరిగిపోతుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా కరివేపాకు కూడా మీకు చెప్పాను కదా, కడిగి పక్కన పెట్టుకుంటే ఇట్లా వేపుకోవాలి. ఇది కూడా ఇందాక మనం చూసాం కదా, అవి మొత్తం ఆరబెట్టుకోవాలి, చల్లారాలి, బాగా చల్లారాలండి. కొంచెం కూడా వేడి ఉండకూడదు. వేడి ఉంటే మాత్రం ముద్ద అయిపోతుంది. మొత్తం గుర్తు పెట్టుకోండి. వేడి మీద వేయద్దు అసలు. పావు గంట నుంచి 20 నిమిషాల వరకు నానబెట్టుకున్న తర్వాతే వేయండి. ఇలా మొత్తం వేగిన తర్వాత కరివేపాకు చూసుకోండి. క్రిస్పీనెస్ వచ్చింది అన్నప్పుడు మీరు దాంట్లో మిక్సీలో వేసుకోవాలి. ఇది మాత్రం పెద్దల్ని అడగండి ఒకసారి, మీ టేస్ట్ గురించి మాత్రం చెప్పాల్సిన అవసరంలా. చిన్నపాయలు మాత్రం ఒక రెమ్మండి, ఒక చిన్నపాయ కాయ వేసేయచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. తగినంత ఉప్పు, కల్లుప్పు వేసుకోండి. నార్మల్ ఉప్పు కన్నా కల్లుప్పు అయితే చాలా టేస్ట్ వస్తుందండి. మామూలు ఉప్పు ఏంటంటే అంత టేస్టీ రాదు, ఎందుకంటే అన్నిట్లో కలిసిద్ది మామూలు ఉప్పు అయితే.
కల్లుప్పు అయితే మామూలు ఉప్పు అయితే కలవదు. చాలా టేస్టీ ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇలా మిక్సీ పెట్టేసుకొని ఇంకా తాలింపులు ఏం అవసరం లేదండి, అంతే సూపర్ టేస్ట్ వస్తుంది. ఒకసారి ఈ రెమెడీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పి నాకు కామెంట్ చేయండి. ఫ్యాట్కి మాత్రం నెంబర్ 1 అండి. కంటికి, ఫ్యాట్కి, మోకాళ్ళ నొప్పులకి అన్నిటికీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి వీటిలో, మునగా కారంలో. సూపర్ గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరూ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ రెమెడీ. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.